ఇప్పుడు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఈ మార్వాడి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ప్రతి వ్యాపారంలో వీళ్ళే ఉన్నారు. చెప్పుల షాప్ కావచ్చు, స్వీట్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు. సో ఇట్లా మొత్తం షాప్స్ వాళ్ళే పెట్టుకొని సో దానికి సంబంధించిన ఎవరైతే లోపల పని చేయడానికి ఉంటారో వాళ్ళకు కూడా మనకి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే తీసుకొస్తున్నారు తప్ప మరి మన తెలంగాణ వ్యక్తులకు కావచ్చు, ఇక్కడ ఉండే స్థానికులకు కావచ్చు ఉద్యోగాలు కూడా కల్పించారు. సో వాళ్ళు మొత్తం ఇక్కడ వ్యాపారం అయితే ఇక్కడ చేసుకుంటారు, మరి ఉద్యోగాలు కల్పించకుండా అని చెప్పేసి కూడా మనకు ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. దాని గురించి ఏం చెప్తారు? దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఊర్లో ఒక సావుకారు ఉంటే ఆ సావుకారు దగ్గర గుమస్తాలు కూడా మన ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండేది. ఆయనకు ఒక ధాన్యం తేవాలంటే బండ్లు కొట్టేది కూడా మనకు సంబంధించిన వాళ్ళే ఉంటుండేది. వాళ్ళకి నమ్మి పలానా దగ్గర ఉన్నాయి తీసుకొని రారి అని అంటే బండ్లు కట్టి వడ్లే కావచ్చు, ఆందాలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, పత్తే కావచ్చు తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. అప్పుడు ఏదైనా సామూహిక జీవన సౌందర్యం ఉంటుండే. ఇక్కడ ఏంది అని అంటే నువ్వు ఆ షాప్లోకి పోయినావు అనుకో, ఆ షాప్లోకి పోతే వాళ్ళకి సంబంధించి భాష రానోడే వాళ్ళ దగ్గర గుమస్తాగా ఉంటాడు. వాళ్ళు వాస్తవంగా ఎవరిని నమ్మరు. ఇక్కడ వచ్చినాయి బాగా భేదాభిప్రాయాలు. ఇది కొంచెం సామాజికమైనటువంటి అంశంగా చూడాలి కాబట్టి ఉద్యమం ఉధృతం అవుతుంది కూడా. దాన్ని దయచేసి ఏంది అని అంటే ఈ బీజేపీ పార్టీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఇంకెక్కువ అవుతా ఉన్నది ఉద్యమం. ఈ ఎవరో మాధవిలత, రాజా సింగ్, దానికి తోడు ఈ బండి సంజయ్ ఓట్లు వేసింది ఎవరో కరీంనగర్లో మార్వాడి వాళ్ళు వేస్తే గెలిచిండు, ఆయన తెలంగాణ వాళ్ళు కదా వేస్తే గెలిచింది. ఈ వీళ్ళ తరఫున మాట్లాడదు వాళ్ళు ఎట్లా అంటారు. దానికి మళ్ళీ ఇంకోటి రోహింగ్యాలు జత. ఒకవేళ రోహింగ్యాలు చేసారు అనుకుందాం, రోహింగ్యాలు ఎవరండి? రోహింగ్యాలు ఎవరు చేయాలి? మీరు ఎవరు తీసేయాలి? ఆ పని ఎవరిది? ప్రభుత్వం. 10 ఏళ్ళు మరి ఏం పని చేశారు మీరు? నువ్వు ఒక హోమ్ మినిస్టర్వి. రోహింగ్యాలు గో బ్యాక్ రా, రోహింగ్యాలు పోవాల్సిందే కదా. అంటే నీకు వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఇక్కడ లేరు అన్నప్పుడు వాళ్ళని ఎలగొట్టేసేయండి. మన ట్రంప్ పంపిండు కదా, 2-3 ఫ్లైట్లు కట్టి ఎలగొట్టిండు మనోళ్ళని ఇక్కడ. మీరు అదే పని చేయరు. మీకు వెతక చేత కాదు, మీ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరు గుర్తించండి, పంపించండి. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సమస్యని మీరు అది సర్దుమనిలా ఏ విధంగా ప్రజలకు చెప్పగలుగుతారు అనేది వదిలిపెట్టి వీళ్ళను కమ్యూనిస్టులుగానో, వీళ్ళను మావోయిస్టులుగానో, లేకపోతే వీళ్ళు తీవ్రవాదులుగానో చూస్తున్నారు. బహుశా నేను అనుకుంటాను భవిష్యత్తులో మీకు యాంటీ మార్వాడి మూవ్మెంట్ తీసుకున్న వాళ్ళు మొత్తం దేశద్రోహులుగా చిత్రీకరించే దానికి కూడా వెనకాడదు ఈ బీజేపీ పార్టీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.